When you involve him, everything changes. ఒక చోట ఎలీషా దగ్గరికి ఒక ఆమె, ఒక విధవరాలు, వారిద్దరు పిల్లల్ని తీసుకొని వస్తుందంట. తీసుకొని వచ్చి, నీవు నా భర్తను తెలుసు కదా, నీకు ఆయన భక్తిగల దైవజనుడు కదా, చూడు ఆయన చనిపోయాడు, ఇప్పుడు నా ఇద్దరు పిల్లలు, ఆయన అప్పులు చేశాడు, ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని అప్పులు ఇచ్చిన వాళ్ళు పనివాళ్ళుగా తీసుకెళ్ళిపోతారు, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆమె ప్రవక్త దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు ఆయన నేనేం చేయగలను, నీ దగ్గర ఏముంది అని అడుగుతాడమ్మా. అడిగితే ఆమె అంటది, నా దగ్గర ఒక బుడ్డిడు నూనె కుండ, చిన్న నూనె కుండ, చిన్నదే ఉంది, దాని తర్వాత ఏం లేదు, నా దగ్గర ఏం లేదు. ఐ కెనాట్ రిడీమ్ దెమ్. ఆ నూనె కుండతోటి నేను అప్పు తీర్చలేను. అప్పుడు ఆ దైవజనుడు అన్నమాట, ఒక పంచే, ఇరుగు పొరుగు వారి అందరి దగ్గర వెళ్ళి గిన్నెలు తీసుకో, అన్నీ తీసుకొని వచ్చి ఆ నూనె దాంట్లో పోయి. అసలు ఈయన డబ్బులు ఇవ్వలే, డబ్బులు ఇవ్వకుండా నూనె పోయి అంటే అది ఒక వెరితనమే. కానీ ప్రవక్త మాటను దేవుడు రూఢిపరుస్తాడు. హల్లెలూయా, ఆమేన్. ఆమె వెరితనముగా ఆమె చూడలే. ఆమె ఇంటికి వెళ్ళింది, గిన్నెలన్నీ కలెక్ట్ చేసింది, అంతా పోసింది, నిండిపోయినాయంట. కానీ ఆ చిన్న బుడ్డిలో ఉన్న ఆ నూనె అయిపోలేదు. మళ్ళీ పిల్లలతో అంటుందంట, మళ్ళీ ఇంకా తీసుకురారా బాబు, మళ్ళీ వెళ్తా అంటే తీసుకొస్తాంట, మళ్ళీ తేరా బాబు, నీకు గిన్నెలు లేవు వాళ్ళ దగ్గర అంట. నిండిపోయిన తర్వాత ఆమె అమ్మేసుకొని చేయొచ్చు కదా, చేయలే. మళ్ళీ వచ్చిందంట దైవజనుడి దగ్గరికి. వచ్చి ఏం చేయాలి ఇప్పుడు అంట. దైవజనుడు అంటాడు, అది అమ్మేసి నీ అప్పు తీర్చి ఇంకా నువ్వు నీ పిల్లలు దాంతో జీవించండి అంటాడు. హల్లెలూయా. See what a great God we serve. మన దేవుడే కాదు, ఆయన ప్రవక్తలు కూడా, ఆయన ప్రవక్తల నోట నుండి వచ్చిన ప్రతి మాటను రూఢిపరుస్తాడంట. హల్లెలూయా.